హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో మీరు చూస్తుంటే అర్థమైపోతున్నట్టుంది. ఇలా బయట కూర్చొని కూరగాయలన్నీ కట్ చేసుకొని బయట వంట చేస్తుంటే కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది కదండి. నాకైతే ఈ అవకాశం 3 నెలలకు ఒక్కసారి అయితే వస్తుంది, ఒక 5-6 రోజులైతే. అది ఎప్పుడంటే గ్యాస్ అయిపోయినప్పుడు, అప్పుడే బయట వంట అయితే చేస్తానన్నమాట. సో ఏంటంటే గ్యాస్ అయిపోయి 3 డేస్ అయింది. ఒక్కరోజైనా బయట ఇలా వంట చేస్తూ వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే కర్రీ చేసేస్తున్నాను, తర్వాత అన్నం వండుదామనేసి. రాత్రి అన్నం ఉంది, గంజి అన్నంలో ఎంచుకోవచ్చు, తర్వాత అన్నం వండుదామని చెప్పేసి అయితే ఎక్కువ కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట. వారంకి ఎక్కువ అవుతుందండి, అయినా సరే జలుబు దగ్గు రొంప అయితే అస్సలు తగ్గట్లేదు. అయితే చిక్కుడుకాయ కూర కొద్దిగా కారంగా వండుకుందామని చెప్పేసి అయితే కొద్ది కారం అయితే ఎక్కువ వేసి వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. అంటే జలుబు చేసినప్పుడు కారంగా తినాలని అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి అయితే అంతా బయటే పెట్టేశాను అన్నమాట. ఇలా ఎవరికైనా బయట కూర్చొని కట్టెల పొయ్యి మీద వండడం అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. కాకపోతే అవి దోముకోవడానికి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే మావి చాలా చిన్న తెపాలు ఉంటాయి, నేను నాన్నే కాబట్టి పెద్ద తెపాలాలు అయితే ఉండవు, చాలా చిన్నవి ఉంటాయి అన్నమాట. అవి దోమడానికి కూడా నాకు చేతిలో సరిపోవు. దానికి ఒక్క విషయం కోసమే నేను ఇబ్బంది పడతాను, లేదంటే నాకు బయట వండడం అంటే చాలా ఇష్టం. ఈరోజు ఎందుకో కాకి తెగ అరుస్తుందండి. ఇన్నాళ్ళైతే కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అని అనేవారు. ఇప్పుడు కాకి అరిసినా చుట్టాలు రావట్లేదు, పిల్లి ఎదురైనా చెడు ఏం జరగట్లేదు. అన్నీ కామనేనండి. ఎప్పుడు చుట్టాలు వస్తున్నారో తెలియట్లేదు, ఎప్పుడు అపాయం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఫలానా వాళ్ళు వస్తే ఎదురొస్తే అలా జరుగుతుంది, పిల్లి ఎదురొస్తే ఇలా జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఎదురు చూసుకున్నా చూసుకోకపోయినా జరగవలసిన ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉంటున్నాయి. అయితే ఇప్పుడైతే ఎవరు పట్టించుకోవట్లేదు అన్నమాట. కాకి అయితే ఈరోజు బాగా అరిసేస్తుంది, కానీ మా ఇంటికి చుట్టాలు అయితే ఎవరూ రారు. సో ఏంటంటే నేను కూరగాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అవి వేపింది కూడా నేను వీడియో తీశాను. అది ఎడిటింగ్ చేస్తుంటే, అది ఎడిటింగ్ చేసి నేను డౌన్లోడ్ చేశాక అది వీడియో రావట్లేదు, ఎంటీ అయిపోయి ఓన్లీ పిక్ మాత్రమే చూపిస్తుంది వైట్గా. అసలు నాకు వీడియో చూపించట్లేదు, అదేంటో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఎడిటింగ్ చేసి డౌన్లోడ్ చేసినా నాకు వీడియో అస్సలు రావట్లేదు, ఎంటీ పిక్ అయితే అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి అయితే నేను కొద్ది వీడియో అయితే డిలీట్ చేసి లాస్ట్లో పెట్టానమాట. లాస్ట్లోది ఈలోపు ఎండు చేపలమ్మ అయితే వచ్చిందనమాట. చిక్కుడుకాయ కూరలో రొయ్యలు వేసి వండు చాలా బాగుంటుందని చెప్పేసి అయితే తనైతే 50 రూపాయలు రొయ్యలు అయితే ఎండు రొయ్యలు అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది. అవైతే వేసి అయితే వండాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో అయితే మాత్రం ఎంటీ అయిపోయిందనమాట. ఈలోపు నాన్న కూడా వచ్చాడు. అయితే నేను ఇంకా అవన్నీ కలిపేసి వాటర్ అది వేసి ఉప్పు కారం వేస్తాను. అయితే ఆవిడ దగ్గర ఒక ఎండు చేప అయితే తీసుకున్నమాట. అదైతే నిప్పుల మీద కాల్చి ఆ ముళ్ళులన్నీ తీసి తొనలన్నీ తీసి మనం స్పేర్గా నంచుకుంటే మనకు ముళ్ళులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయన్నమాట తినేటప్పుడు. నేను ఎప్పుడు ఇలాగే చేప కాల్చి అదంతా తొనలా తీసేస్తాను అన్నమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, కారం కారంగా, ఆయిల్ కూడా ఎక్కువయ్యి వచ్చిందన్నమాట. అయితే ముందు కాల్చాను కదా, ఆ ఎండు చేపలు నంచుకుంటూ ఈ అన్నం అయితే కారం కారంగా అయితే తిన్నాను. అదనమాట ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు తర్వాత వంట అయితే చేసేసి మధ్యాహ్నం అయితే అన్నం తిన్నాను అనమాట. చూడండి తెపాల ఎంత చిన్నదో అని చెప్పాను కదా, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.